ఆటిజం సమస్యను గుర్తించేదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరీ చిన్న వయసులో అకారణంగా నిరంతరంగా ఏడవడం, గంటల తరబడి స్తబ్దుగా ఉండడం, తల్లి దగ్గరకు తీసుకుంటున్నా పెద్దగా స్పందించకపోవడం, పరిచిత వ్యక్తులను చూడగానే నవ్వకపోవడం, తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచగానే ఉత్సాహంగా ముందుకు రావలసిన పిల్లల్లో అలాంటి స్పందనలేవీ కనిపించకపోవడం, కాస్త పెద్ద వయసులో మిగతా పిల్లలతో కలవకపోవడం, పిలిస్తే పలకకపోతుండడం వంటి సమస్యలు ఉంటాయి. పెరిగే కొద్దీ ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడం, మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడం, ఎవరైనా పలకరించినా వెంటనే సమాధానం ఇవ్వకపోవడం, కళ్లల్లో కళ్ళు పెట్టి చూడకపోతుండడం, ముఖంలో భావోద్వేగాలేవీ చూపించకపోతుండడం, మాటలు సరిగా రాకపోతూ ఉండడం, సరిగా మాట్లాడలేకపోవడం, గుంపులో ఉన్న మిగతా పిల్లలతో కలివిడిగా ఉండలేకపోవడం, తమ బొమ్మలు తాము పెట్టుకుని ఆడుకుంటూ ఉండడం, ఎదుటివారికి దెబ్బలు, గాయాలు వంటివి తగిలినా పట్టనట్టుగా ఉండిపోతుండడం, వెంటనే స్పందించకపోవడం, తమకు దెబ్బలు తగిలినా నొప్పి, బాధ పట్టనట్లు ఉండిపోవడం, నడక మొదలుపెట్టినప్పుడు మునివేళ్ల మీద నడుస్తూ ఉండడం, వయసుకు తగినట్టు భాషా పాటవం వృద్ధి చెందకపోవడం, పలకరించినా 2 మాటలు మాట్లాడి వెళ్లిపోవడం, సంభాషణను కొనసాగించే శక్తి కొరవడడం, ఇవన్నీ కూడా ఆటిజం లక్షణాలుగా గుర్తించారు. ఆటిజం సమస్యకు సంబంధించి మరింత సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను, నువ్వు అన్న తారతమ్యం తెలియకపోవడం, ఉదాహరణకు నీకు పాలు కావాలా అని అడిగితే నీకు పాలు కావాలా అని వారు అంటూ ఉండడం, ఎదుటివారు అన్న మాటనే తాము మళ్ళీ అనడం, నీ పేరేమిటి అని అడిగితే సమాధానం చెప్పడానికి బదులు తాను కూడా నీ పేరేమిటి అనడం, మనం ఎప్పుడో అడిగిన ప్రశ్నకు వెంటనే స్పందించకుండా తర్వాత ఎప్పుడో మళ్ళీ అదే ప్రశ్నను అడుగుతూ ఉండడం, మనసు ఎక్కడో లగ్నమై ఉండడంతో కొన్నిసార్లు అసందర్భంగా మాట్లాడుతూ ఉండడం, ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకోవడం, ఎప్పుడూ యావంతా దానిమీదే ఉండడం, దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం రావడం, ఇవన్నీ ఆటిజం లక్షణాల్లో భాగాలే. చేతులు, కాళ్ళు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదిలిస్తూ ఉండడం, వీటితో పాటు ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా కనపడుతుంటాయి. ముఖ్యంగా అడిగినవి ఇవ్వకపోతే అరవడం, గట్టిగా గీపెట్టడం మొదలైనవి. కొంతమందిలో ప్రతిదానికి భయపడడం, గాలికి తీగలాంటిదేదైనా ఊగుతున్నా అది చూసి భయపడిపోవడం, చీమ లాంటిది కనపడినా భయపడడం, చిన్న చిన్న శబ్దాలకు కూడా గట్టిగా చెవులు మూసుకోవడం, శబ్దాలు భరించలేకపోవడం వంటి భావోద్వేగపరమైన అంశాలు కూడా ఉంటాయి. కొందరు విపరీతంగా చురుగ్గా ఉంటుంటారు. ఎప్పుడూ కదులుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉండడం చాలా మందిలో కనపడుతుంది. కొందరికి మేధస్సు సగటు స్థాయిలోనే ఉన్నా కొందరిలో మాత్రం కొన్ని విషయాల్లో అపారమైన ప్రజ్ఞ కనపడుతూ ఉంటుంది. 30% మందిలో ఫిట్స్, మరికొన్ని రకాల మెదడు, నాడీ సంబంధ సమస్యలు కనపడుతుంటాయి. కొద్ది మందిలో మానసిక ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు.